స్పెషల్ చిల్డ్రన్స్ వారికి సరిగా మాట్లాడడం కూడా రాదు. ఒకే పనిని పదే పదే చేస్తూ ఉండడం, చెప్పిన మాటని మళ్ళీ చెప్తూ ఉండడం ఇలా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వారి స్పందన కూడా నెమ్మదిగా ఉంటుంది. ఇలా ఎందుకు వస్తుందో కారణం తెలియదు, కానీ పిల్లల్లో వచ్చే ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు స్పెషల్ ఫ్రెండ్స్ NGO ఫౌండర్ స్వాతి గారు. చాలా మంది పిల్లల్ని ప్రేమతో ఆదరించి వారి బంగారు భవిష్యత్తుకు బాటను వేస్తున్నారు. ప్రస్తుతం స్వాతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం స్వాతి గారు. నమస్కారం అండి. మీరు స్పెషల్ ఫ్రెండ్స్ సంస్థని స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? స్పెషల్ ఫ్రెండ్స్ అనేది 2013లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అండర్ ట్రస్ట్ కింద నేను ఇది రిజిస్ట్రేషన్ చేశాను. అండ్ ఒక 4 పిల్లలతోటి స్టార్ట్ చేశామండి. దగ్గరలో ఉన్న కుషాయిగూడ అని లోపల ఉన్న కొన్ని స్లమ్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ఉన్న తల్లిదండ్రులతోటి నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు పనులకు వెళ్తూ ఈ పిల్లల్ని రూమ్లో లాక్ చేసి వెళ్ళిపోవడం నాకు అంతగా నచ్చలేదు. సో అది వాళ్ళకంటూ ఒక ట్రైనింగ్ కావాలి అనేది నాకు చాలా అనిపించి, అండ్ దెన్ వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది పేరెంట్స్. అండ్ వాళ్ళు నన్ను నమ్మి పంపించారు. ఆ 4తోటి దెన్ వర్డ్ ఆఫ్ మౌత్ అందరికీ వెళ్ళి ఇంకా ఎక్కువ మంది వారంతటి వారే, నేను ఎప్పుడు అడ్వర్టైజ్ కానీ ఏది చేయడం ఎందుకంటే స్టార్ట్ చేయడమే ఒక మాట ఇదితోటే వెళ్ళాము. అడ్వర్టైజ్ చేసో పోస్టర్స్ వేసో కాదు. సో అట్లా నమ్మకం అనేది పేరెంట్స్కి మన మీద కలిగి అప్పుడు పంపించడం జరిగింది. అప్పుడు ఒక టీచర్ని ఆయమని నేను పెట్టుకొని నా ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్ట్ తోటి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అండి. ఇది ఒక్కరితో అయ్యే పని అయితే కాదు కదండి, మరి ఎవరైనా సపోర్ట్ చేశారా? డెఫినెట్గా అండి. నేను యాక్చువల్గా నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను MNCస్లో వర్క్ చేయడం జరిగింది. సో ADP అనే కంపెనీలో నేను దాదాపు 2 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత గూగుల్కి కొన్ని సంవత్సరాలు పనిచేశాను. అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్, అక్కడ నేను సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుండేదాన్ని. సో అట్లా అందరూ నా కలీగ్స్ అందరూ ఆ ఇంట్రెస్ట్ చూసేవారు. చూసిన తర్వాత నేను ఎప్పుడైతే అక్కడి నుంచి బయటికి వచ్చేసానో ఆ తర్వాత నేను ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే నాకంటూ ఒక రూపాయి కూడా ఆ టైంలో లేదు. సో నాకు ఎట్లా స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఇట్లా నా ఫ్రెండ్స్కి కొలీగ్స్కి చెప్పినప్పుడు వాళ్ళందరూ ముందుకు వచ్చారండి. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ నాతో పనిచేసిన వాళ్ళందరూ నన్ను నమ్మి నన్ను చూసాం, ఎన్ని సంవత్సరాల నుంచి చూసాం కాబట్టి తప్పకుండా నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతావు అన్న నమ్మకంతో వాళ్ళు అందరూ కొంత అమౌంట్ చేసుకొని మేము అక్కడికి రెంట్ పే చేసుకుంటూ టీచర్ శాలరీస్ అలా స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే స్లమ్ ఏరియా పిల్లల్ని తీసుకుంది. సో వాళ్ళు ఎవరు పే చేసే పరిస్థితిలో ఇది ఇప్పటికి ఈ సంవత్సరానికి 11 సంవత్సరాలు అయిందండి. 11 years కంప్లీట్ చేసుకున్నాము. సో ఇన్ని సంవత్సరాలకి మాకు ఆ సపోర్ట్ వచ్చింది, కంప్లీట్గా స్టార్ట్ అయ్యింది నా ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్ తోటి అండి. అంటే మీరు గూగుల్లో అందులో జాబ్ చేసామంటున్నారు, మరి ఏం చదువుకున్నారండి? నాది వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్యూటర్ సైన్స్ చేశాను. అండ్ డిగ్రీ వచ్చేసేటప్పటికి హోటల్ మేనేజ్మెంట్ చేశాను. దీనికి అసలు సంబంధం లేదు. బట్ అప్పుడున్న పరిస్థితులకి కంప్లీట్ చేశాము. బట్ నాకెప్పుడు అది కరెక్ట్ కాదేమో, ఆ ఫీల్డ్ నాకున్న మనస్తత్వానికి కాదేమో అనుకొని ఆ తర్వాత నేను మళ్ళీ డిగ్రీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను BA సైకాలజీ చేయడం జరిగింది. సో ఇప్పుడు MA సైకాలజీ ఫైనల్ ఇయర్లో ఉన్నాము. సో అది కంప్లీట్ అయితే దెన్ ఎవరన్నా మంచి సైకాలజిస్ట్ దగ్గర ట్రైన్ అవుతూ దెన్ నేను ఫర్దర్గా ఇంకా స్టడీస్ చేయాలని ఉందండి. మీ నేటివ్ ప్లేస్ అండి? నేను పుట్టి పెరిగిందంతా కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న రామగుండం, అక్కడ NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, అక్కడే నా చదువుకోవడం, చిన్మయ విద్యాలయ స్కూలింగ్ అంతా అక్కడే జరిగిందండి. ఆ తర్వాత నుంచి నేను 2000 ఇంటర్మీడియట్ నుంచి నేను ఇంకా హైదరాబాద్కి వచ్చేయడం జరిగింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ మా ఫాదర్ వచ్చేసి హీ పాస్డ్ అవే యాక్చువల్లీ. తను కురేటి సత్యవర ప్రసాద్ గారు. హీ వాజ్ అ లాయర్ అండి. బట్ 2006లో తను చనిపోయారు. అండ్ మై మదర్ షీఈ్ మై మేజర్ మోరల్ సపోర్ట్ అని చెప్పొచ్చు నాకు ఫ్రమ్ day 1 నుంచి. అండ్ ఒక బ్రదర్ ఉన్నారు కృష్ణమోహన్ అని. సో తను ఇప్పుడు ఒక యోగా ట్రైనర్ సో తను బయట క్లాసెస్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. అండ్ మా హస్బెండ్ వచ్చేసి జయప్రకాష్ అండి. తను మెరల్టిక్స్ అని ఒక IT కంపెనీలో తను డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ నాకు ఒక పాప ఉంది, 8 years పాప. ఈ సంస్థను స్టార్ట్ చేయడానికి మీకు ఏమైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? అంటే ఫ్లాష్ బ్యాక్లో ఏమైనా ఫేస్ చేయడం వల్ల అలాంటి ఏదైనా ఒక స్టోరీ ఉందంటారా? వెల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ సంస్థలోకి అంటే ఇట్లాంటి ఆర్గనైజేషన్స్కి మామూలుగా ఎవరికన్నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ గురించి అట్లా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. బట్ నాకెప్పుడు అట్లాంటిది కాలేదండి. నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ ఇట్లాంటి పిల్లల్ని చూడడం జరిగింది.
ఎప్పుడైతే నేను ఎంఎన్సీలో వర్క్ చేస్తున్న టైంలో ఆయిషా రుబీనా గారు అనేసి తను ఒక స్పెషల్ స్కూల్ రన్ చేస్తుండేవారు. సో నేను తనతో పాటు కొంచెము వాళ్ళతో పాటు ఈవెంట్స్కి వెళ్ళడము అట్లాంటివన్నీ నాకు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వెళ్ళడం జరిగింది. అండ్ నేను వాళ్ళని చాలా దగ్గర నుంచి చూడడం ఇంకా రెగ్యులర్గా స్టార్ట్ చేశాను. అండ్ నాకు ఈ కార్పొరేట్స్లో వర్క్ చేసేదానికన్నా నాకు ఇక్కడ పిల్లలతో స్పెండ్ చేస్తున్నప్పుడు చాలా హాయిగా అనిపించేది. నేను ఐ ఫెల్ట్ లైక్ అదొక అర్థం ఉంది, ఇట్లాంటి జీవితం ఇట్లాంటి పిల్లలకి మనము ఏదైనా చేస్తే వాళ్ళకు ఉపయోగపడేలాగా చేస్తే ఒక అర్థం ఉంటుంది అనే ఒక ఫీలింగ్ అనేది కలిగిందండి. అండ్ అప్పుడు నేను ఈ కంపెనీలు వదిలేసి నాకంటూ ఒక సంస్థ క్రియేట్ చేసుకొని చేద్దామన్న ఆలోచనతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఫ్రెండ్స్లో మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటండి? మా దగ్గర వచ్చేసి ఫస్ట్ ప్రైమరీ లెవెల్ పిల్లలు ఉంటారు, ఆ తర్వాత సెకండరీ అండ్ దెన్ ప్రీ వొకేషనల్ అండ్ వొకేషనల్. సో బేసిక్ ఏంటంటే ఏజ్ గ్రూప్ అండ్ వాళ్ళ మెంటల్ ఏజ్కి ఇది అసెస్మెంట్ చేసి దాన్ని బట్టి మేము ఇక్కడ ట్రైనింగ్ అనేది జరుగుతుందండి. అండ్ ఇక్కడ ఉండే ట్రైనర్స్ కూడా స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటారు. అంటే ఇందులో స్పెషలైజ్ అయిన ట్రైనర్స్ మాత్రమే వాళ్ళు వీళ్ళని చూసుకోగలుగుతారు. సో అట్లాంటి పిల్లల్ని తీసుకుంటాము. అట్ ద స్టార్ట్ ఫ్రమ్ ద ఏజ్ లైక్ 2-3 ఇయర్స్ నుంచి కూడా తీసుకుంటాము. వాళ్ళకి థెరపీస్ ఇస్తామన్నమాట. వీ హ్యావ్ స్పెషల్ స్కూల్, వీ హ్యావ్ థెరపీ సెంటర్ అండ్ సెకండరీ క్లాస్ ఉంది మా దగ్గర. అండ్ వొకేషనల్ పిల్లలకి ప్రీ వొకేషనల్ అని అంటే ముందు వాళ్ళకి రెగ్యులర్గా లైఫ్ స్కిల్స్ అనేది బేసిక్ లైఫ్ స్కిల్స్ ఏంటి అనేది ట్రైనింగ్ ఇస్తాము. ఆ తర్వాత 18 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలకి వాళ్ళకి బేసిక్ ఏంటి ఎంప్లాయ్మెంట్ అంటే కొంత మనకి అర్థం చేసుకునే ఇది ఉంటే గినక ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే ఇది ఎబిలిటీ ఉంటే గినక వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మేము ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాము. అంటే ఇప్పుడు ఏజ్ని బట్టి థెరపీ అనేది ఉంటుంది అంటారా? ఏజ్ని బట్టి బేసిక్గా చైల్డ్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక 4 ఇయర్స్ ఓల్డ్ చైల్డ్ ఒక బాబు వచ్చాడు, ఆ అబ్బాయికి మాటలు సరిగ్గా రావట్లేదు. సో పేరెంట్స్ వస్తారు, మాకు స్పీచ్ థెరపీ కావాలండి అని అంటారు. అండ్ వాళ్ళది ప్రాపర్గా అసెస్మెంట్ తీసుకుంటాము. స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు, అసెస్మెంట్ తీసుకొని ఈ బాబుకి ఏమేమి అవసరము అనే దానిపైన గోల్స్ తీసుకుంటారు. ప్రతి నెల ఆ గోల్ రీచ్ అవుతుందా లేదా క్వార్టర్లీ అంటే ప్రతి 3 నెలలకి అనేది ఒక గోల్ పెట్టుకుంటారు. తీసుకుంటూ పిల్లలపైన శ్రద్ధగా వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అండ్ స్కూల్ వచ్చేసి వాళ్ళకి మనకి గ్రూప్ యాక్టివిటీస్ లాగా ఉంటాయన్నమాట. ఒక 8 మంది పిల్లల్ని ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఆ టీచర్ ఉంటారు, ఒక ఆయం ఉంటారు, ఒక అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళని ఏంటంటే వాళ్ళకి ఎక్కువ శాతము సిట్టింగ్ టాలరెన్స్ అనేది అంటే ఒక దగ్గర కూర్చోలేరు ఎక్కువసేపు అట్లా ఉండేవాళ్ళు. సో అందులో వివిధ రకరకాల పిల్లలు ఉంటారు. ఆ 8 మంది 8 రకాలుగా ఉంటారు. సో వాళ్ళందరినీ హ్యాండిల్ చేసే ఇది టీచర్కి ఉంటారు అనమాట. సో వాళ్ళని మన వైపు తెప్పించుకొని వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ టీచర్ పైన. సో బేసిక్ టీచర్ చెప్పిందల్లా వాళ్ళు చెప్పిన యాక్టివిటీ అల్లా వాళ్ళు చేస్తూ ఉండాలి. సో ఎక్కడికి లెగిసిపోయి తిరగకుండా ఇవన్నీ చూసుకుంటూ క్లాస్ రూమ్లో టీచర్ ఆ ఎన్వైరన్మెంట్ తను తెప్పిస్తుంటుంది. ఇందాక మీరు థెరపీ సెంటర్ అన్నారు కదా, మరి దాని గురించి చెప్పగలరా? థెరపీ సెంటర్ వచ్చేసి మనకి స్పీచ్ థెరపీ ఉందండి, బిహేవియర్ థెరపీ ఉంది, ఆక్యుపేషనల్ థెరపీ ఉంది అండ్ సెన్సరీ ఇంటిగ్రేషన్. బేసిక్ ఏంటంటే మనకు స్పీచ్ థెరపీలో లాంగ్వేజ్ కమ్యూనికేషన్ దీనిపైన వర్క్ చేస్తారు. బిహేవియర్ వచ్చేసి ఇట్లానే సిట్టింగ్ టాలరెన్స్ లేని పిల్లలు, కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న పిల్లలు, దానిపైన ప్రవర్తన మీద మనం ఇస్తాము. ఆక్యుపేషనల్ థెరపీ అంటే మనం రెగ్యులర్గా రెగ్యులర్ యాక్టివిటీస్ రోజువారీ యాక్టివిటీ వాళ్ళు ఈజీగా చేయడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. రాయడం కానివ్వండి, తినియడం కానివ్వండి, బ్రష్ చేసుకోనివ్వడం కానివ్వండి, ఎనీథింగ్ రిలేటెడ్ ఫిజికల్ రిలేటెడ్ యాక్టివిటీ కానివ్వండి, ఇవన్నీకి రిలేటెడ్గా ఆక్యుపేషనల్ థెరపీలో వస్తుంది. అండ్ సెన్సరీ ఇష్యూస్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా ముట్టుకుంటే వాళ్ళకి నచ్చదు. సపోజ్ లైక్ అన్నం తినాలని, అన్నం ముట్టుకోగానే వాళ్ళకి వదిలేస్తూ ఉంటారు ఇట్లా, లేదా పిండి ఏదైనా పట్టుకున్నా కానీ దే గెట్ ఇరిటేటెడ్. అట్లానే స్మెల్ కానీ టేస్ట్ తోటి కానీ సెన్సరీ ఇష్యూస్ అంటారు. సో దానిపైన కూడా వర్క్ చేస్తామన్నమాట. ఆ రిలేటెడ్ తోటి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి వాడి ఆ టెక్నిక్స్ ద్వారా వీళ్ళ పిల్లల్ని కొంచెం ఆ సెన్సరీ ఇష్యూస్ అనేది తక్కువ చేస్తుంటాం. ఇది కాకుండా ఒకటి మ్యూజిక్ థెరపీ కూడా మా దగ్గర ఉందండి. సో విచ్ ఈస్ లైక్ వాళ్ళకి మ్యూజిక్ అనేది మన పాజిటివ్ వైబ్స్ అనేది పిల్లలు ఎవరికైనా, నాట్ ఓన్లీ ఈ పిల్లలని కాదు. సో ఆ పరంగా మేము ఏంటంటే ఇక్కడే మా దగ్గరే ఒక మ్యూజిక్ థెరపీ అనేది ఒక రూమ్ పెట్టాము. దాంట్లో మా దగ్గర అన్ని మ్యూజిక్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వోకల్లో కూడా బయట నుంచి ట్రైనర్స్ వచ్చేసి పిల్లలకి రాగాలు బేసిక్ ఏదన్నా మ్యూజిక్ విన్నప్పుడు ఆ పిల్లల్లో వచ్చే మార్పు అనేది వేరు ఉంటుంది.
ఆ పాజిటివ్ వైబ్ అనేది తప్పకుండా వస్తుంది. సో దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది బాగా అనిపించి మేము అది ఒక 2-3 ఇయర్స్ నుంచి వెళ్ళి, అండ్ పేరెంట్స్ కూడా చాలా మంచిగా మాకు ఇది ఇస్తున్నారనమాట. పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీంట్లో కూడా అనేసి. ఇందాక నేను వొకేషనల్ ట్రీట్మెంట్ అని కూడా ఇంకొకటి కూడా విన్నాను, మరి దాని గురించి చెప్పగలరా? సెకండరీ క్లాస్ రూమ్ అండి. బేసిక్గా సెకండరీ క్లాస్ రూమ్లో వచ్చేసి ఏంటంటే పిల్లలు లైక్ ఫ్రమ్ ఏజ్ 8 ఇయర్స్ నుంచి మనం తీసుకోవచ్చు. వాళ్ళ ఏజ్ నుంచి పిల్లలు ఎవరైతే కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, అంటే కొంచెం మనకి వర్డ్స్ లెటర్స్ రాయడం కానీ, స్టార్ట్ ఫ్రమ్ ఒక కలర్ రికగ్నిషన్ కానీ, లేకపోతే కొంత అన్న ఇంట్రొడక్షన్ ఉంది పిల్లల్లో అని అంటే వాళ్ళని మనకి మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని చదువుకునే దారిలోకి తీసుకురాగలుగుతాం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి ఉంటుంది మా పిల్లలు చదువుకోవట్లేదు అని. బట్ ఇట్ అగైన్ డిపెండ్స్, చైల్డ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ ఎబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనము ఆ స్టేజ్లో ఉన్నారు అని అంటే సేమ్ థింగ్ మళ్ళీ అసెస్మెంట్ తీసుకుంటాము. అండ్ ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అనేసి మన గవర్నమెంట్ నుంచిలే ఉంది ఈ ఆప్షన్. సో ఏంటంటే పిల్లలు బయటికి స్కూల్కి రెగ్యులర్ స్కూల్కి వెళ్ళి చదవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఈవెన్ ఇక్కడ ఉన్నా కానీ మన ఓపెన్ స్కూల్ అంటే ఓపెన్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేసి మాకు వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళతోటి మేము టైఅప్ అయ్యి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకంటూ కరికులం వేరేగా ఉంటుందండి. సో వీళ్ళ ఐక్యూ లెవెల్ వీళ్ళు అసెస్మెంట్లో చూసుకొని దాన్ని బట్టి వీళ్ళు ఏ క్లాస్ కిందకి వస్తారు అనే దానిపైన మేము ఆ క్లాస్లో ఆ పిల్లల్ని వేయడం జరుగుతుంటుంది. అండ్ సపోజ్ లైక్ 3rd క్లాస్కి వచ్చాడు ఆ బాబు, లైక్ సే హీఈస్ లైక్ 11 years old. సో 3rd స్టాండర్డ్కి హీఈస్ ఎలిజిబుల్ అనేసి చెప్తారు. సో ఆ 3rd స్టాండర్డ్కి ఆ ఐక్యూ లెవెల్ బట్టి వాళ్ళు ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తారు. ఈ ఎవరైతే ప్రొఫెసర్స్ వీళ్ళు ఉంటారో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిన కరికులం అనమాట. దానిపైన మేము ఇక్కడ రెగ్యులర్గా అదే బుక్స్ వాళ్ళు ఇచ్చిన బుక్స్నే మేము ఇక్కడ ఫాలో అవుతూ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. ఎవ్రీ 3 monthsకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫైనల్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ కంప్లీట్ 1 year తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది క్లియర్ అయ్యారంటే గవర్నమెంట్ నుంచి మనకి సర్టిఫికేట్ వస్తుంది దట్ హీ హెస్ బీన్ క్లియర్డ్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుంచి. అది చాలా హెల్ప్ అవుతుంటుంది పిల్లలకి. ఎట్లా అంటే 10th చేయొచ్చు, వాళ్ళు ఇంటర్మీడియట్ చేయొచ్చు, డిగ్రీ కూడా కంప్లీట్ చేయొచ్చు ఎబిలిటీ ఉంది అని అంటే. బట్ దీంతో ఏంటంటే 10th కంప్లీట్ అయినా ఇప్పుడు చాలా MNCs వస్తున్నాయి. మేడం మా కంపెనీలో మేము 10th పాస్ అయిన ఇట్లాంటి పిల్లలకి మేము ట్రైనింగ్ జాబ్ ఇద్దాం అనుకుంటున్నాము, మీ దగ్గర ఎవరైనా ఉంటే పంపించండి అని కాల్స్ చేస్తుంటారు. అండ్ అదే అని కాదు, కంపెనీ కార్పొరేట్స్ పక్కకు పెడితే గవర్నమెంట్ నుంచి చాలా ఓపెనింగ్స్ ఉంటాయండి. చాలామందికి తెలియదు ఈ విషయం. బట్ ఈ కేటగిరీకి కూడా దెర్ ఆర్ ఓపెనింగ్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ యాజ్ వెల్. ఏంటంటే 10th కంప్లీట్ అయ్యి ఉండాలి మినిమం. సో ఇది చేయాలి నా ఉద్దేశం. మా పిల్లల్ని కూడా ఆ స్టేజ్కి వాళ్ళకు ఒక ఉద్యోగం ఇస్తూ వాళ్ళకు ఒక జీవితం ఇవ్వాలనే మాది మా మిషన్, మా విజన్ అన్నీ చెప్పచ్చు మీరు. నిజంగా మీరు చెప్తుంది చూస్తుంటే ఇది నిజంగా సాధ్యం అవుతుందని నాకే అనిపిస్తుందండి. తప్పకుండా అవుతుందండి. మీరు ఇప్పుడు చూస్తుంటే అసలు ఇప్పుడు మా దగ్గర ఉన్న దగ్గర మా దగ్గర 40 మంది పిల్లలు ఉన్నారు. దీంట్లో మన పేరెంట్స్ నుంచే మాకు ఫీడ్బ్యాక్ వస్తుంటుంది. జాయిన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి పిల్లలు ఏ స్టేజ్ నుంచి మేము కంప్లీట్గా మారుస్తాము నార్మల్ అయిపోతారు అనేది కాదండి, అది అబద్ధం మాట. బట్ ఏంటి అని అంటే వాళ్ళని ఇండిపెండెంట్గా చెయ్యాలి అన్న ఉద్దేశం మేజర్గా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి. ఇది మేజర్. ఎనీబడి వీళ్ళు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మా బాబు తనంతట తాను స్నానం చేస్తే బాగుంటుంది, తను పాప అన్నం తింటే బాగుంటుంది చాలా అనుకునే వాళ్ళు ఈరోజు మా దగ్గరకు వచ్చిన పిల్లలు వాళ్ళు నాప్కిన్ వేసుకొని నీట్గా స్పూన్ పట్టుకొని వాళ్ళంతటా వాళ్ళు తింటున్నారు. ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక దగ్గర అసలు కూర్చోలేరు మేడం, అసలు ఎట్లా చేయాలి. ఇప్పుడు వీళ్ళు క్లాస్ రూమ్లో మీరు చూస్తే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని రాసుకుంటున్నారు లేదా స్క్రిబుల్ చేస్తున్నారు, నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. దే లవ్ కమింగ్ టు స్కూల్. ఇక్కడ ఎట్లా అంటే ఎక్కువ శాతం నేను స్కూల్కి రావడం అంటే అదొక ఎంజాయ్మెంట్ లాగా చేస్తానన్నమాట. ఇక్కడ అందరం టీచర్స్ కానీ మేము కానీ మా మేజర్ కల్చర్ ఏంటంటే ప్రతి ఫెస్టివల్ అండి, చిన్న ఏజ్ గ్రూప్ నుంచి పెద్ద ఏజ్కి పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేపిస్తాము. ప్రతి ఫెస్టివల్, ప్రతి డే, స్పెషల్ డేస్ అన్నీ సెలబ్రేట్ చేస్తాం. ఈ పండుగ ఆ పండుగ అంటూ ఏంటంటే వాళ్ళకి ఆ కల్చర్ తెలియాలి, వాళ్ళకి ఆ ట్రెడిషన్ ఏంటి తెలియాలి. వాళ్ళు ఒక లైక్ బతుకమ్మ పండుగ అని అంటే ఏం చేస్తారు, బతుకమ్మ పూలు పెడతారు ఇది. సో ఆ నెక్స్ట్ ఇయర్ నేను ఎప్పుడైతే మళ్ళీ ఇది చేసినప్పుడు మేము ఎప్పుడైతే అంటామో మీకు బతుకమ్మ తెలుసా లేకపోతే సంక్రాంతి, సో లిటరలీ దే టెల్ ఓకే మేడం లాస్ట్ ఇయర్ మనం బతుకమ్మ అంటే పూలు పెట్టాం కదా. సో దే లిటరలీ గెట్ రిలేటెడ్. బయట ఎక్కడైనా చూసినా వాళ్ళకి కొత్తగా అనిపించదు అది. సో దే రిలేట్ టు దట్ అనమాట. సో అది ఇది అనేది చాలా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. మీరు ఇందాక అన్నారు కదా వాళ్ళు ఇండిపెండెంట్గా చేయగలము అని చెప్పేసి, నిజంగా ఇది పాసిబుల్ అవుతుంది అంటారా? డెఫినెట్గా అండి. మనము ఇంట్లో తల్లిదండ్రుల సహాయంతో మా దగ్గర ఉన్న 5-6 గంటలు మా దగ్గర ఉన్న ట్రైనింగ్ తోటి
దే కెన్ బికమ్ అండి, ఇండిపెండెంట్ అవుతారు, కంప్లీట్గా మొత్తం నార్మల్ అయిపోతారు అని చెప్పము, కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా తీసుకురాగలిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఎస్, కానీ అందరి కలిస్తేనే ఉంటుంది ఏదైనా. అంటే మీతో పాటు పేరెంట్స్ కూడా కొంచెం హెల్ప్ చేస్తే లైక్ తొందరగా క్యూర్ అవుతారు. అబ్సల్యూట్లీ. పేరెంట్స్ ఏంటంటే మనం ఇక్కడ ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఇంటికి రాగానే మళ్ళీ వాళ్ళు అక్కడ బుక్స్ పడేసేసి లేదా అక్కడ బ్యాగ్ పడేసేసి వాళ్ళు ఆడుకోవడమో లేకపోతే ఫోన్లు అట్లా చేయకుండా పేరెంట్స్ కూడా కనీసం ఒక 1 hour అన్న పిల్లలతో స్పెండ్ చేసి ఎందుకనంటే మేము ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. అండ్ ఎవ్రీడే యాక్టివిటీస్ కూడా మాది ఒక పేరెంట్స్ గ్రూప్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి వీడియో పెడతాం. సో ఇక్కడ ఏం చేశారనేది పేరెంట్స్కి అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఇవాళ ఈ యాక్టివిటీ చేశారు. మేము అదే అంటాం పేరెంట్స్, మీరు ఇంటికి వచ్చాక కూడా ఆ గంట సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు ఇదే యాక్టివిటీ మీరు ఇంట్లో కూడా ట్రై చేయించండి. సో దట్ కనెక్ట్ అవుతారు, ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆ యాక్టివిటీతో కనెక్ట్ అవుతారు. దాంతో వాళ్ళ రెగ్యులర్ లైఫ్ అనేది మారుతూ ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ లైఫ్లోకి పడుతుంటారండి వాళ్ళు. ఎస్, డెఫినెట్గా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అంటే తల్లి కడుపులో నుంచే ఉన్నప్పుడే ఉంటుందా లేకపోతే నార్మల్గా టైంలో కూడా ఇలా వస్తుందా? వెల్, ఇది ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ అండి. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎబిలిటీ తోటి ఉంటారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అంటాం కదా. బట్ దాంట్లో చాలా రకాలు ఉంటాయి. లైక్ మనము రెగ్యులర్గా తీసుకుని వినే మాటలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆటిజం అనే ఒక కేటగిరీ ఉంటుందండి. ఇంటెలెక్చువల్లీ డిజబిలిటీస్లో చాలా రకాలు ఉంటాయండి. దాంట్లో మనకు బేసిక్గా కనిపించేది డౌన్ సిండ్రోమ్ అనే పిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఈ బేసిక్ ఏంటంటే ఇది అల్టిమేట్గా ఇది ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, కడుపు నుంచి వస్తుందా లేకపోతే బయటకు వచ్చాక వస్తున్నాయా అనే దాని అంటే అది పర్సన్ టు పర్సన్ మీద కూడా డిఫర్ అయి ఉంటుందండి. కొంతమంది ఏంటంటే అల్టిమేట్లీ దిస్ ఆల్ ఇంపాక్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్ స్టైల్. ద పేరెంట్స్ లైఫ్ స్టైల్ ఈజ్ జెనెటికల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి డెఫినెట్గా. బట్ కొన్ని మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే ఆటిజం ఇవి మాత్రం కడుపులో ఉన్నప్పుడు ఏం తెలియదండి, బయటికి వచ్చాకనే ఇవి డిటెక్ట్ అవుతున్నాయి. 2 years వచ్చాక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేరెంట్స్ చెప్పేది 2 years వచ్చాకనే వాళ్ళలో ఐ కాంటాక్ట్ లేకపోవడం కానీ లేకపోతే ఒక దగ్గర కూర్చోకపోవడం కానీ ఇవన్నీ సిమ్టమ్స్ అనేది బయటపడుతుంటాయి అన్నమాట. బట్ ఇది అనేది మనం కడుపుతో ఉన్నప్పుడు కూడా తెలుసుకోగలిగే అవకాశాలు ఇప్పుడు చాలా స్కాన్స్ వచ్చాయి. ఈ డౌన్ సిండ్రోమ్ అనే ఇష్యూ మాత్రం మనకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 5th monthలోనే టీఫా స్కాన్ అని ఉంటుంది, ఆ టైంలోనే డిటెక్ట్ అవుతుందండి. సో ఇట్ ఈస్ ప్రిటీ ఇంపాసిబుల్. ఏదన్నా ఇంటలెక్చువల్లీ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉందా లేదా అనేది మాత్రం స్కానింగ్లో తెలిసే ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ పరంగా డెఫినెట్గా బయటపడే అవకాశాలు ఉంటాయి. బట్ చాలా వరకు తెలియట్లేదు, చాలామంది మిస్ అయిపోతుంటారు, ప్రెగ్నెన్సీ తర్వాత బయటపడుతుంటున్నాయి. ఇప్పుడు ఆటిజం పిల్లలు ఎక్కువ అవుతున్నారు కదండి, సంఖ్య పెరుగుతుంది. దీనికి ఏమన్నా కరోనా వల్ల ఇంపాక్ట్ ఏమన్నా పడిందంటారా? ఇది చాలా పెద్ద టాపిక్ అండి. ఎందుకనంటే మేము కరోనా టైంలో అందరిలాగానే మేము కూడా 2 ఏళ్ళు స్కూల్ క్లోజ్ చేయడం అనేది జరిగింది. బట్ ఎప్పుడైతే మళ్ళీ రీఓపెన్ మొత్తం ప్రపంచం అంతా అయిందో అదే టైంలో మేము ఆ ఒక్క సంవత్సరంలో 21 నుంచి 22 వరకు ఆ టైంలో చూసిన నేను కేసెస్ మాత్రం మా దగ్గరకు వచ్చిన కేసెస్ మాత్రం డ్రాస్టిక్గా మారిపోయాయండి. అంతకుముందు ఉన్న సంఖ్య ఇప్పుడుకున్న డబల్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకనంటే మేజర్ రీజన్ అండి, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఈజ్ మొబైల్స్, గ్యాడ్జెట్స్. ఇది మాత్రం నేను ఖచ్చితంగా ప్రతి పేరెంట్కి నేను ఈవెన్ నార్మల్ చిల్డ్రన్ పేరెంట్స్కి కూడా చెప్తాను, ఫోన్లు అనేది ఇవ్వడం తక్కువ చేయండి, ఐప్యాడ్స్ కానీ ఫోన్స్ కానీ. ఎందుకనంటే కరోనా టైంలో ఏమైపోయిందంటే తల్లిదండ్రులు ఇద్దరూ వర్క్ చేయడం అనే అవసరం పడింది, ప్రతి ఎవరికి ఆప్షన్ లేదు. సో వాళ్ళు ఆ టైంలో ఏం చేశారు, చిన్నపిల్లలు ఎవరైతే 2 ఏళ్ళు ముఖ్యంగా ఇంపాక్ట్ పడింది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకే, ఎవరైతే సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల లోపల ఎవరైతే ఆ టైంలో ఉన్నవాళ్ళు, ఈ ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయడం వల్ల వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి పొద్దున కళ్ళు తెరిచినప్పుడు ఫోన్ ఇస్తారు చేతికి, మళ్ళీ పడుకునే టైంకి ఫోన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అది కూడా తీసుకోవడం కూడా కాదు, వాళ్ళ నిద్ర వచ్చి ఫోన్ పక్కకు పడిపోతుంది అంతే తప్ప. సో అంత టైం బేసిక్గా లేదు, భోజనం చేసే టైంలో కూడా కావాలి, బట్ ఆ మిగతా టైంలో కూడా ప్రతి ఒక్కరూ ఇచ్చేయడం అనేది బై డిఫాల్ట్ అది ఇంకా అది ఒక బాడీలో ఒక లాగా అయిపోయింది. అది ఎంత ఇంపాక్ట్ పడిందంటే బ్రెయిన్కి నర్వ్ ఇష్యూస్ అనేవి ఎక్కువైపోయి న్యూరో ఇష్యూస్ అనేవి ఎక్కువైపోయి పిల్లలకి అంతకుముందు దేవర్ లిటరలీ షోయింగ్ మీ అండి, వీడియోస్ చూపించారు పిల్లలు, మేడం ఇది 1 year బ్యాక్ మా పాపదండి ఇట్లా రైమ్స్ పాడుతుంది,
ఇప్పుడు అసలు మాట్లాడమే మానేసింది. ఎందుకనంటే ఆ పీరియడ్లో వాళ్ళతోటి మాట్లాడే వాళ్ళు లేరు, కూర్చొని ఆడుకునే వాళ్ళు లేరు. లేక ఈ ఫోన్ అనేది ఒకటి ఇది అయిపోయి ఎంత ఇంపాక్ట్ పడిందంటే దే లిటరలీ టర్న్ టు ఆటిజం అని డాక్టర్స్ కూడా చాలామంది ఈ విషయం మీద యూనో ఇదే సర్వే కూడా చేశారు దీని మీద. బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. గ్యాడ్జెట్స్ ఇంపాక్ట్ ఎంత పడింది అని అంటే చాలా డ్రాస్టిక్గా ఆటిజం పిల్లలు అనేది పెరిగారు, లేదా అటెన్షన్ డెఫిసిట్ ADHD అని అంటారు, దాని హైపర్ యాక్టివ్ అటెన్షన్ డెఫిసిట్ అనమాట. సో అది చాలా డిస్టర్బింగ్గా అనిపించిందండి. ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు మాకు ఏ రకంగా ఇట్లా అయిపోయారో అనే రీజన్స్ ఇప్పుడు మీరు అడిగిన దానికి కొంచెం మేము ఆలోచిస్తే లిటరల్గా పేరెంట్స్ ఓపెన్గా చెప్పేస్తుంది, సారీ అండి మేమే ఎక్కువ టైం ఇవ్వలేకపోయాం పిల్లలకి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. బట్ ఇప్పటికైనా పేరెంట్స్ రియలైజ్ అయ్యి ఇప్పుడు కూడా ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. ఇట్స్ విజువల్గా ఇష్యూ అవుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ పైన ఇష్యూ అవుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పోతున్నాయి, మెమరీ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, సోషలైజింగ్ అనేది జీరోకి వచ్చేసిందండి. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పిల్లల పక్కకు కూర్చోబెడితే దే డోంట్ లైక్ టు మింగిల్, అసలు వద్దు నేను ఆడుకోను వాళ్ళతోటి అని వెళ్ళిపోయి వేరే రూమ్లోకి పారిపోతున్నారు. ఆ స్టేజ్కి వచ్చేసారు పిల్లలు. అది చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. బట్ ప్రాక్టికల్లీ దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. తల్లిదండ్రులు దయచేసి ఫోన్స్ గ్యాడ్జెట్స్ అనేది అవాయిడ్ చేయండి. మీ పిల్లల్ని మీరు చూసుకుంటేనే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. లేదు అని అంటే మనం మన చేతులారా వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్న ఇది ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుందండి. చిన్నవి మైనస్లు ఉంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఆటిజం పిల్లలు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదండి, సొసైటీలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారండి? ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు సోషలైజింగ్ అనేది లేదు. పేరెంట్స్ ఎప్పుడన్నా బయటికి ఏదైనా చిన్న బర్త్డే ఫంక్షన్స్గా లేదా పార్టీస్కి తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఒక దగ్గర కూర్చోవట్లేదు. దే కీప్ స్క్రీమింగ్. ఇవన్నీ వాళ్ళకి కొత్త ఇవి అన్నీ బ్రెయిన్లో ఉండొచ్చిన డిస్టర్బెన్సెస్కి తల్లిదండ్రులే కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో నార్మల్ స్కూల్కి పంపిద్దాము అని అంటే అక్కడ రెగ్యులర్ స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే హైపర్ అయిపోతారు. వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో నార్మల్ టీచర్కి తెలియదు. సో అల్టిమేట్లీ దే హ్యావ్ టు కమ్ టు స్పెషల్ స్కూల్కి రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక దెన్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం కావాలనేది మేము అర్థం చేసుకొని మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. కానీ వాళ్ళు అదే పేరెంట్స్ బాధపడేది ఏంటంటే, మేడం మేము నార్మల్ స్కూల్లో జాయిన్ చేయించలేకపోతున్నాము, బయటికి తీసుకెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది, వీ నీడ్ ఆ ట్రైనింగ్ కావాలి, ఎన్ని రోజుల్లో తక్కువైపోతుంది అనేది చాలా కష్టమైన క్వశ్చన్ అండి. ఎందుకంటే దానికి వాళ్ళ రియాక్షన్, మనం ఇచ్చే ట్రైనింగ్కి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంత టైం పడుతుంది అనేది ఎగ్జాక్ట్గా ఇంత అంత అనే టైం ఉండదండి. కొంతమందికి 6 నెలలు పట్టచ్చు, కొంతమందికి 2 సంవత్సరాలు పట్టచ్చు, అట్లా ఉంటుంది. సో తర్వాత రిగ్రెట్ అవుతున్నారు, ముందు పడేదానికని తర్వాత ఏం చేయాలి అనే దానికి క్వశ్చన్ అయిపోతుంది. బట్ వీఆర్ దేర్ అండి. ఆ స్టేజ్కి వచ్చారు అన్న తర్వాత మేము మాత్రం బాగా హైపర్ ఉన్నారన్నా కానీ మేము తీసుకుంటాము. బట్ అట్ ద సేమ్ టైం బాగా సివియర్గా ఉంటే మాత్రం దే రియలీ నీడ్ 1-to-1 అటెన్షనే అండి. బికాజ్ అసలు కంప్లీట్గా వేరే పిల్లల్ని కూడా కొంచెం ఆ అరుపులతో వేరే పిల్లలు భయపడుతుంటారు. సో అట్లాంటి కొంతమంది కేసెస్ ఉంటారు. బట్ మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్. మా సైడ్ నుంచి వెళ్ళి స్పెషల్ ఫ్రెండ్స్ ద్వారా ఏమి చేయగలుగుతామో, థెరపీసా, ట్రైనింగ్సా, మ్యూజిక్ థెరపీయా, ఇవన్నీ చూసి దాన్ని బట్టి మేము లెసన్ ప్లాన్స్ చేసుకొని వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తామన్నమాట. స్పెషల్ చిల్డ్రన్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అంటే ఇండిపెండెంట్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయడానికి మీరు ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తూ ఉంటారు? వొకేషనల్ పిల్లలు వచ్చేసి మనకి మా దగ్గర ఇప్పుడు ఒక స్మాల్ స్కేల్ యూనిట్ ఉందండి. మేము వాళ్ళకి విస్తరాకుల ప్లేట్లు అనేది ఇది మేము ఈ పిల్లలకి హెల్ప్ అవుతుందని సొసైటీకి కూడా మేము సపోర్ట్ చేసేటట్టుగా ఉంటుందనేసి ఈ మెషినరీ అనేది మేము తీసుకోవడం జరిగింది. కంప్లీట్గా ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ అండి ఇవి. సో న్యాచురల్గా మనకు విస్తరాకులను ఒకప్పుడు ఆకులలో తినేవాళ్ళం, ఇప్పుడు అదే ప్లేట్ బేస్ షేప్లో మనకి ఇప్పుడు వస్తున్నాయి. అది మేము ఇక్కడ తయారు చేస్తాం. ఏంటంటే ఈ పిల్లలకి మేము డైరెక్ట్ మెషిన్ పైన పిల్లల్ని పంపించాం. అన్లెస్ దే ఆర్ కంప్లీట్గా దే ఆర్ రెడీ ఫర్ ఇట్ అన్నప్పుడే మేము కానీ మ్యాక్సిమం గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆకులు కానీ అట్ట కానీ దానికి ఒక ఆర్గనైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ ఉంటుంది అనమాట. అదంతా నేను పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఆ సేల్ చేసిన ప్లేట్స్కి వచ్చిన అమౌంట్లోంచి మేము వీళ్ళకి శాలరీస్ కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి స్టైపెండ్స్ కానీ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ట్రైనింగ్ అనేది వాళ్ళు కంప్లీట్గా ఓకే మీరు చేయగలుగుతారు అనే ధైర్యం మాకు వచ్చేసింది అనుకోండి,
బట్ వీళ్ళ కింద మా వేరే ట్రైనర్స్ కూడా ఉంటారు ట్రైన్ చేసేటప్పుడు. ఇది చాలా మంచిగా క్లిక్ అయింది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక బాబుకి సివియర్గా ఫిట్స్ అనేది బాగా ఉండేదన్నమాట. సో అతను ఇది ఎప్పుడైతే ఈ ఆకుల వర్క్ స్టార్ట్ అయిందో ఆ అబ్బాయిది రోజుకి 8-9 సార్లు వచ్చే ఫిట్స్ ఆ అబ్బాయికి 3 నుంచి 4 సార్లకు వచ్చేసి ఏంటంటే బేసిక్గా కాన్సన్ట్రేషన్ అనేది దానిపైన పెట్టడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. సో ఆ మదర్ ఎంత హ్యాపీ ఫీల్ అయిందని అంటే దట్ మేడం కాన్సన్ట్రేట్ చేయడం వల్ల తను ఈ సైడ్కి ఇది ఉన్న ప్రాబ్లం అనేది కూడా కొంతవరకు తను మర్చిపోతున్నాడు. సో అండ్ మీరు ఇచ్చే చిన్న అమౌంటే కానీ మనకి ఏదైతే మీకు వచ్చే అమౌంట్లో నుంచి అందులోంచి మీరు ఇది చేస్తున్నారు. బట్ ఇది వాళ్ళకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది పిల్లలకి. మేము ఉద్యోగం చేస్తున్నాము అనే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకొక అబ్బాయి ఇక్కడ నాకు రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తున్నాడు. సో ఆ అబ్బాయి ఏంటి తను రోజు నేను ఆఫీస్కి వస్తున్నాను, నేను జాబ్ చేస్తాను, ఎవ్రీ మంత్ ఆ అబ్బాయికి మేము ఒక ఎన్వలప్లో తన జీతం పెట్టేసి ఇస్తే ఫీల్ సో హ్యాపీ. ఇట్స్ లైక్ టైంకి రావాలంటే టైంకి వస్తాడు, తన వర్క్ అంతా చేస్తాడు, ఏం చెప్పిన పని చాలా అట్ట ఇటు తిప్పకుండా చేస్తారు. సో వాళ్ళకున్న డిటర్మినేషన్ నాకు తెలిసి ఈవెన్ నార్మల్ వాళ్ళకు కూడా ఉండదేమో అని అనిపిస్తుంది. బట్ ఇది ఒకటి విస్తరాకులది ఒకటి బిజినెస్ అండి. ఇంకొకటి వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్ అండి. బ్లాక్ ప్రింటింగ్లో వచ్చేసి మా పిల్లలకి కర్చీఫ్స్ ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఏంటంటే వాళ్ళకి ఆ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దామని చిన్న చిన్న బ్లాక్స్ అవన్నీ పెట్టి ట్రైనర్ ఉన్నారు. సో వాళ్ళ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కానీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇవన్నీ దీంతో డెవలప్ కూడా అవుతుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా మేము ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఇంట్లోనే. సో వాళ్ళు కర్చీఫ్స్ నుంచి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ టేబుల్ టాప్స్ అనేది. అండ్ మరీ కొంచెం పెద్ద పిల్లలు ఎవరైతే చేయగలుగుతారనేది మీరు ఇప్పుడు చూస్తున్న చీర కూడా మా స్కూల్లో చేసిన బ్లాక్ ప్రింటింగ్ అనమాట. సో ఇట్లా ఇది కూడా చేయగలుగుతాము. ఎందుకంటే పిల్లలకి మాకు అవకాశం ఇవ్వాలంతే. ఒక మంచి బొటీక్ కానీ ఎవరైనా పెద్ద సంస్థ వాళ్ళు కానీ ఇట్లా మా దగ్గర నుంచి కర్చీఫ్స్ కానీ ఇట్లా ప్లేట్స్ కానీ తీసుకుంటే కనుక ఇట్లాంటి పిల్లలకి ఎంతోమందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మాకు విస్తరాకుల ప్లేట్లు వచ్చేసి ప్యూరో న్యాచురల్ అని స్టోర్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఒక 40 స్టోర్స్ ఉన్నాయండి. ఆ ప్యూరో న్యాచురల్ హెడ్ డైరెక్టర్ గారు మాకు ఒక అవకాశం ఇచ్చి ఇప్పుడు మొత్తం హైదరాబాద్ సిటీలో అంతా అన్ని స్టోర్స్కి మేము ప్లేట్స్ సప్లై చేస్తామండి. అండ్ కర్చీఫ్స్కి కూడా మేము రీసెంట్గానే స్టార్ట్ చేసాము. అంటే ఒక 6 months అయింది. సో చిన్నగా పేరెంట్స్ సపోర్ట్ ఇవి జరుగుతుంది. బట్ ఇది కొంచెం పెద్దగా చేయాలని ఉంది. అంటే పిల్లలకి ఇంకా కొంచెం రెగ్యులర్గా వర్క్ వస్తుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ వర్క్ అనేది జరుగుతుంటుంది. సో ఎగ్జాక్ట్లీ అండి. సో మాకు ఆ సపోర్ట్ కోసం చూస్తున్నాము. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అల్టిమేట్గా మాకు ఎండ్ ఏంటి, ఈ పిల్లలకి లాస్ట్ ఏంటండి జీవితం అని ఆలోచిస్తే మనం ఎంత చేయగలుగుతాం, వాళ్ళకి ఒక చిన్న ఉద్యోగం ఇప్పించగలుగుతాం. బయట ఎవ్వరూ తీసుకోవట్లేదు సొసైటీలో వాళ్ళని. ఎందుకంటే భయపడుతున్నారు వాళ్ళు ఏం చేస్తారో లేకపోతే ఎప్పుడు ఎట్లుంటారు. సో నేను బయట అడగడం మానేసి మన పిల్లలకి మనమే ఎందుకు ఉద్యోగం ఇప్పించుకోలేము, మనమే ఎందుకు చేసుకోలేము అన్న ఆలోచనతోటి ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి ప్రస్తుతానికి. బట్ ఇంకా మంచి సపోర్ట్ ఉంటే గనక సొసైటీ నుంచి వెళ్ళి మేము ఉన్నామని వస్తే గనక ఇంకా ఎక్కువ మందిని మేము బయట పిల్లల్ని కూడా ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. స్పెషల్ చిల్డ్రన్స్ ఉన్న పేరెంట్స్కి మీరు అడ్వైజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారండి? ఫస్ట్ అడ్వైజ్, ప్లీజ్ ఫోన్స్ పక్కకు పెట్టండి. గ్యాడ్జెట్స్ అనేది ఇవ్వకండి. అండ్ ఎంత త్వరగా మీ పిల్లల్లో ఇష్యూస్ ఉన్నాయని తెలిసినప్పుడు ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేసి దానికి సరిపడా ట్రైనింగ్ ఇప్పించండి. అది ఇక్కడే కాదు ఎక్కడన్నా కానీ. ఎంత చిన్న ఏజ్లో మనము ఆ పిల్లల్లో ఇష్యూ ఉంది అని ఇట్ క్యాన్ బి లైక్ సరిగ్గా మీరు ఊరికే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇట్లా సౌండ్ చేయండి, తిరుగుతున్నాడా లేదా చూడండి. అది అందరికీ ఒకప్పుడు పెద్దవాళ్ళు చేసేవాళ్ళు, చిన్నపిల్లలకి అన్నీ మాట్లాడుతాడమో ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు అవి తక్కువ అయిపోయి గమనించడం అనేది లేట్ అయిపోతుందండి. ఆడుకుంటున్నారు కదా అందరు పిల్లలు అనే ఉద్దేశంలోనే వెళ్తున్నారు. కానీ అందులో ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అని కొంచెం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఎంత ట్రైనింగ్ ఇచ్చినా మనము 5 ఏళ్ల లోపలే మనం డిటెక్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో కొంచెం లేట్ అయినా పర్లేదు. ఇప్పుడు స్పీచ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మ్యాక్సిమం 8 years వరకే అని చెప్తారు థెరపిస్టులు. 8 ఏళ్ల లోపల మంచి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది బాగా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాంటిదే ప్రతి చోట మనకి ఐలో విజన్లో కానీ ఎటువంటి ఇష్యూ ఉన్నా ట్రై టు రెక్టిఫై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ గ్యాడ్జెట్స్ని పక్కకు పెట్టండి. ట్రై టు స్పెండ్ మోర్ టైం విత్ దెమ్.
ఒక కూర్చొని కాసేపు రోజుకి ఒక గంట సేపు ఒక 2 గంటలు కూర్చొని మాట్లాడండి వాళ్ళతోటి. దట్స్ ఆల్ వి ఎక్స్పెక్ట్. ఇక్కడ మేము వచ్చిన పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు చాలా మంచిగా చూసుకుంటున్నారు. బట్ సర్టెన్ థింగ్స్ మన చేతిలో ఉండని కొన్ని ఉంటాయి. బట్ ఎంతవరకు అయితే మనం చేయగలుగుతామో ఇచ్చే అడ్వైస్ ఒకటే, పేరెంట్స్ని స్పెండ్ మోర్ టైం విత్ దెమ్. ఓరల్గా మాట్లాడండి, యాక్టివిటీస్ చేయండి, వాళ్ళని ఫిజికల్ యాక్టివిటీస్కి పంపించండి, జంక్ ఫుడ్ తక్కువ చేయండి. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. మనం ఈ ఫాలో అయితే మ్యాక్సిమం థింగ్స్ విల్ ఫాలో ఇన్ ప్లేస్ అండి. చాలా మంది పేరెంట్స్కి స్పెషల్ ఫ్రెండ్స్ అనే ఒక సంస్థ ఉంది అని తెలియక చాలా బాధపడిపోతుంటారు, మా పిల్లల్ని ఏం చేయాలనుకుంటారు. మరి అలాంటి వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఏం చేయాలండి? సో మీరు వనితా టీవీ నుంచి మీరు ఇక్కడి వరకు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీరు ఇవన్నీ చూసి చేసినందుకు మీకు మేము డీటెయిల్స్ ఇస్తామండి. మా వెబ్సైట్ ఇస్తాము, మా కాంటాక్ట్ నెంబర్, గూగుల్లో మా స్పెషల్ ఫ్రెండ్స్ అని పేరు కొడితే మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మాకు వెబ్సైట్ ఉంది, మేము ఎట్లా సపోర్ట్ చేస్తాము, ఏమేమి సర్వీసెస్ ఇస్తాము అనేది. ఈ డీటెయిల్స్ మీరు చూసుకొని మీరు ఇక్కడికి రండి. ఏదున్నా ఏ స్కూల్ అయినా స్పెషల్ ఫ్రెండ్స్కి మీరు వచ్చినప్పుడు మీరు ప్రతిదీ చూడండి, పర్టికులర్గా గమనించండి, క్వశ్చన్స్ ఉంటే అడగండి అన్ని. ఎందుకంటే చూసినప్పుడు మనకు ఉండే అవగాహన వేరుంటుంది. ఫోన్లో ఒకసారి మాట్లాడేసి డెసిషన్ తీసుకోవాలంటే అవ్వదండి. అందుకని మీరు రండి, మా డీటెయిల్స్ ఉన్నాయి. దయచేసి మీరు వచ్చి అప్రోచ్ అయ్యి చూసి కొంతకాలం మా పేరెంట్స్ గ్రూప్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఏ పేరెంట్ తోటైనా మీరు ఓపెన్గా మీరు మాట్లాడచ్చు మా పేరెంట్స్ తోటి, ఎట్లా ఉంది, ఎప్పుడు జాయిన్ అయ్యారు. సో ఓపెన్గా మేము ట్రాన్స్పరెన్సీ ఇస్తాం మేము. సో అంత నమ్మకం మాకు, ఎందుకనంటే మేము చేసే సర్వీస్ అంత మంచిగా రీచ్ అవుతుంది సొసైటీలో. పేరెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి మా దగ్గరకు వస్తున్న పిల్లల పేరెంట్స్ మాత్రం. మీరు ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేసి మీరు డీటెయిల్స్ అన్నీ ఏమేమి థెరపీస్ ఏమేమి యాక్టివిటీస్ ఇస్తామో మీరు డైరెక్ట్గా మీ కళ్ళ ద్వారా చూడొచ్చు. మీరు ప్రతి రూమ్లో సెపరేట్గా ఏ రూమ్కి ఆ రూమ్ సెపరేట్ ఉంటుంది. టోటల్ 12 రూమ్స్ ఉన్నాయి మాకు. వెంటిలేషన్ ప్రతిదీ స్పేషియస్గా ఉంటుంది, ప్రతి క్లాస్ రూమ్ కూడా. అన్నీ చూసి ఇక్కడ ఉన్న పేరెంట్స్ తోటి కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. మాట్లాడి దెన్ మీరు అప్పుడు డెసిషన్ తీసుకోండి. మేము మీతోటి ఉంటాము, కంప్లీట్గా సపోర్ట్ ఇస్తాము పిల్లల డెవలప్మెంట్ తోటి కోసం. అండ్ ఎనీ టైమ్ వీఆర్ దేర్ ఫర్ యూ. నిజంగా మేడం, మీరు చాలా మందికి చక్కటి ఆదర్శం అనే చెప్పచ్చు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలి. స్పెషల్ చిల్డ్రన్స్ని కూడా మంచిగా తీర్చిదిద్ది వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారు బాటలు వేయాలని వనితా టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వనితా టీవీ ప్రేక్షకులకి, ఇంగినేల నాదే ప్రోగ్రామ్ ప్రేక్షకులందరికీ, ఈ ప్రోగ్రాం చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాల్టి నింగినేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.